తిరుమల కల్తీనై కేసులో సిట్ దూకుడు పెంచింది. A24 చిన్నప్పనను ఇవాల్టి నుంచి విచారించనుంది. గత నెల చివరిలో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. కస్టడీకి అప్పగించాలని నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. చిన్నప్పన 5 రోజుల పాటు ప్రశ్నించేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఇవాళ నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి చిన్నప్పనను తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. కల్తీనై కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డిని ఈ నెల 19న లేదా 20న సిట్ విచారించనుంది. ఈ నెల 13న విచారణకు రావాలని సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే లక్నోలో పార్లమెంట్ ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సమావేశం ఉంటుందని, ఈ నెల 15 వరకు తాను విచారణకు రాలేనని సుబ్బారెడ్డి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ నివాసంలో అందుబాటులో ఉంటానని తెలిపారు. అనారోగ్య కారణాల రీత్యా తన నివాసానికి రావాలని సిట్ ను కోరారు. సిట్ అధికారులు అక్కడికి వెళ్లి విచారించే అవకాశం ఉంది. గత వారం టీటీడీ మాజీ ఈవో ఏవీఎస్ ధర్మారెడ్డిని 2 రోజుల పాటు సిట్ ప్రశ్నించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, వరలక్ష్మి కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ విచారణ కొనసాగుతున్న తరుణంలో ఇప్పటికే కీలకమైనటువంటి వ్యక్తులందరినీ కూడా విచారణ చేయడం జరిగింది. అప్పట్లో మాజీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డితో పాటు మరికొంతమందిని కూడా విచారణ చేయడం జరిగింది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్న తరుణంలో రేపు 2-3 రోజుల్లో అంటే వైవి సుబ్బారెడ్డిని కూడా వాళ్ళ ఇంటి వద్దనే విచారణ చేయబోతున్నారు. మరి ఇంత కీలకంగా దశకొస్తున్న తరుణంలో ఇవాళ చిన్నప్పని అంటే ఏదైతే వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఆయన్ని కూడా ఇవాళ విచారణ చేయబోతున్నారు. ఆయన్ని నెల్లూరు నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వైద్య పరీక్షల అనంతరం సిట్ అధికారులు సిట్ కార్యాలయంలో విచారణ చేయబోతున్నారు. ఒకటే అంటే అప్పట్లో బోలేబాబాకు ఏదైతే ఈ నెయ్యి కల్తీ నెయ్యికి సంబంధించి టెండర్ల ప్రక్రియ నుంచి కావచ్చు, దాని తర్వాత ఒక చైన్ లింక్ గా దాదాపు ఒక 4-5 కంపెనీలకి మార్చుకుంటూ ఒక్కొక్క కిలో నెయ్యికి 25 రూపాయల చొప్పున కమిషన్లు ఇవ్వాలి, లేదంటే మీ అంటే ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ కూడా బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ కూడా బెదిరించి ఈ రకంగా ఇబ్బందులు గురి చేశారనేది ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల సిట్ అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నారు కాబట్టి అతి త్వరలోనే కీలక అరెస్టులు కూడా ఉండబోతున్నాయనేది పక్కా సమాచారం. అయితే ఇవాళ మాత్రం ఏదైతే ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి A24 గా ఉన్నటువంటి ఆయన్ని ఇవాళ విచారణ చేయబోతున్నారు. దీని తర్వాత 20వ తారీఖున వైవి సుబ్బారెడ్డి ఆయన చైర్మన్ గా వ్యవహరించిన సందర్భంలోనే ఈ నెయ్యికి సంబంధించిన కల్తీ నెయ్యికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఇవన్నీ కూడా బోర్డు ఆమోదం తెలిపిందనేది ప్రధానంగా ఆరోపణలు. దీనిపైనే ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. అందువల్ల 19వ తారీఖున 20వ తారీఖున హైదరాబాద్ లో ఆయన నివాసంలోనే సిట్ అధికారులు ఆయన విచారించే అవకాశం అయితే ఉంది. గత 2 రోజుల క్రితమే ఆయన అంటే 15వ తారీఖున ఇక్కడికి వచ్చి సిట్ అధికారుల ముందు హాజరవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అనారోగ్య కారణాలతో తాను రాలేకపోతున్నాను, మీరే తమ నివాసానికి వచ్చి విచారణకు నేను సహకరిస్తానంటూ కూడా చెప్పిన నేపథ్యంలో 19వ తారీఖున కావచ్చు లేదా 20వ తారీఖున ఆ 2 రోజులు కూడా వైవి సుబ్బారెడ్డిని కూడా విచారించే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద అతి త్వరలోనే దీనికి సంబంధించి కీలక అరెస్టులు జరగబోతున్నాయి. మరోవైపు అంటే వాస్తవాలన్నింటినీ కూడా అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించి, ఎందుకంటే అప్పట్లో ఆరోపణలు రావడం దాదాపుగా 300 నుంచి 400 కోట్ల రూపాయల వరకు కూడా చేతులు మారాయనేది ప్రధానంగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరిపే అవకాశం అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.